సంస్థ మెటాకు సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. భారత చట్టాలను పాటించకపోతే వెళ్లిపోవచ్చంటూ స్పష్టం చేసింది. తమ దేశ డేటాలో ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి తాము అనుమతించబోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. వాట్సాప్ 2021 గోప్యతా విధానానికి సంబంధించిన పిటిషన్ను కోర్టు విచారించింది. ప్రభుత్వం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకోవడాన్ని తప్పుపట్టారు. దీనిపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. చట్టాలను పట్టించుకోకపోతే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ఏ పౌరుడి గోప్యత భంగం కలిగించడానికి తాము అనుమతించబోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ప్రముఖ టెక్ సంస్థ మెటాకు సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. భారత చట్టాలను పాటించకపోతే వెళ్లిపోవచ్చంటూ స్పష్టం చేసింది. తమ దేశ డేటాలో ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి తాము అనుమతించబోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. వాట్సాప్ 2021 గోప్యతా విధానానికి సంబంధించిన పిటిషన్ను కోర్టు విచారించింది. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకోవడాన్ని తప్పుపట్టారు. దీనిపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. చట్టాలను పట్టించుకోకపోతే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ఏ పౌరుడి గోప్యత కూడా భంగం కలిగించడానికి తాము అనుమతించబోమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.